హలో వియర్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలాగనే ఈ రియల్ ఎస్టేట్ కూడా నేను ప్యాషన్ ఉండటం వలన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్కు కూడా లాస్ట్ 10 years నుంచి ఫోకస్ చేయటం జరిగింది. ఈ ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు మనం ఒక మెయిన్ టాపిక్, హాట్ టాపిక్ ఏంటంటే చాలామంది ఆడియన్స్ కానీ విజిటర్స్ కానీ ఎక్కువ అడుగుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రస్తుతం హైదరాబాదు యొక్క రియల్ ఎస్టేటు ఎలా ఉంది అనేది చాలా వరకు క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనము ఈ వీడియోలో మనం క్లారిటీగా మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం అనేది మనము వన్ వర్డ్లో చూసుకుంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెద్దగా జరగట్లా. జరిగినా కానీ కొన్ని చాయిస్ ప్రాపర్టీసు మంచి ఇన్వెస్టర్సే ఎక్కువ మంచి తక్కువ రేటుకి ఎక్కడైతే దొరుకుతున్నాయో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కారణాలు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము వెయిట్ అండ్ వాచ్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 1 month ఉంది. ఎలక్షన్స్ చాలా వరకు చాలామంది చెప్తుంటే ఎలక్షన్స్ ఏమాత్రము రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉండదు అంటారు. కానీ ఎలక్షన్స్ కూడా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే అది షార్ట్ టర్మ్ ఉండటానికి అవకాశం ఉంది. ఆ షార్ట్ టర్మ్ కూడా ఏంటంటే ఏ గవర్నమెంట్ వస్తుంది, వచ్చే గవర్నమెంట్ ఏంటి, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి, వీటిపైన కూడా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా రియల్ ఎస్టేట్ మీద ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? కొన్ని పార్టీస్ గ్రోత్ మీద అంటే అభివృద్ధి మీద ఫోకస్ చేస్తుంటే కొన్ని పార్టీసు అభివృద్ధి కన్నా సంక్షేమం మీద ఫోకస్ చేస్తుంటారు. కొన్ని పార్టీస్ అన్ని సమతుల్యంతో అభివృద్ధి అట్లనే సంక్షేమము మిగతావి కూడా సమతుల్యంగా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు 2 ప్యారల్గా వెళ్ళేవి కూడా ఎప్పుడు లాంగ్ టర్మ్లో బాగా ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ పాలసీ మెయిన్ చాలా వరకు రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ అనేది ఏ విధంగా వాళ్ళ యొక్క పాలసీస్ ఉండేది, అటు ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీయా, అటు కంపెనీ ఫ్రెండ్లీయా, వాళ్ళ యొక్క ఏర్పరిచే వాళ్ళ యొక్క ఏం కావాలి అనేది దూరదృష్టితో చూసి వాళ్ళకి అనుగుణంగా మనము ఈరోజు వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పరిస్తేనే మీకు రియల్ ఎస్టేట్ అనేది ఫ్యూచర్లో మనుగడ ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు వరకు అయితే ప్రూవ్ చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా, ముఖ్యంగా ఇండియాలో కూడా హైదరాబాద్ బాగా ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఎలక్షన్స్ ఉండటం వల్ల మనీ ఫ్లో అనేది, క్యాష్ ఫ్లో అనేది చాలా వరకు రెస్ట్రిక్షన్, ఎక్కడ పడితే అక్కడ చెకింగ్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అనేది చాలా వరకు మనీతో కూడుకున్న క్యాష్ కూడా చాలా వరకు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. టు బి ఫ్రాంక్గా చెప్పుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ మనీ ఫ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల దానిపైన ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంది. ఇంకోటి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటుందో లిక్విడిటీ అనేది ప్రాబ్లం ఉంటుంది. మనీ అనేది అంత తొందరగా మార్కెట్లో ఉండదు. అందుకనే లిక్విడిటీ క్రంచర్ వస్తుందన్నమాట ఎలక్షన్స్ వల్ల. దానివల్ల నేను కూడా ఏంటంటే డబ్బులు బయటికి రాకపోవడం వల్ల రియల్ ఎస్టేట్లో కూడా ట్రాన్సాక్షన్స్ అనేది మామూలుగా ఉన్న డేస్ కన్నా ఇప్పుడు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అమ్ముతారో ఎమర్జెన్సీగా అమ్మాలి, ఏదో రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం తక్కువ రేటుకు, ఇది మంచి అవకాశం మనం ఒక విధంగా చూసుకుంటే తక్కువ రేటుకి దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనేవాళ్ళు లేకపోవడం వల్ల, డిమాండ్ తక్కువ ఉండటం వల్ల ఆ సిచ్యువేషన్ ఒక ఇన్వెస్టర్గా మన ఆలోచన చూస్తే మంచిగా ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ హైదరాబాదులో చుట్టుపక్కల ప్రస్తుతము మంచి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్. ఎందుకంటే చాలా వరకు చేసేది నార్మల్ సినారియోలో కన్నా ఇటువంటి సిచ్యువేషన్ అనిశ్చిత పరిస్థితి అన్నమాట ఇది. ఇటువంటి స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, ఆ జోన్స్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ విధంగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే రిటర్న్స్ అనేది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే దానికి ధైర్యం కావాలి. ధైర్యం లేనిది మనము రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించలేం. భయంతో డబ్బులు సంపాదించలేం రియల్ ఎస్టేట్లో. అది ఏంటంటే అది చాలా వరకు జగమెరిగిన సత్యం అనమాట. భయంతో ఎప్పుడేంటంటే చాలా వరకు తప్పులు చేయడానికి అవకాశం ఉంది. ధైర్యంతో
అన్నీ అనుగుణంగా అన్నీ చూసుకొని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టవచ్చు స్టడీ చేసి, లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా మంచి కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క, ఎందుకంటే చాలా వరకు కూడా ఏంటంటే చాలామందికి చేసేది తనకే అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ లొకేషన్స్ పరంగా ఏ మంచి లొకేషన్స్ పరంగా ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ఆఫర్స్ ఆ కన్సల్టెంట్స్కే తెలుస్తాయి. కొన్ని బయట వరకు కస్టమర్ వరకు కొన్ని మంచి ఆఫర్స్ అనేది తెలియవు. అటువంటిప్పుడు ఏంటంటే మంచి ఆఫర్స్ ఈ సిచ్యువేషన్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో మీరు డబ్బులు ఉంటే మీరు ఆన్లైన్ కానీ ట్రాన్సాక్షన్ చేయండి, ఏ రిస్క్ లేకుండాను. టోటల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయనికి అవకాశం ఉంది. ఇంకా పోతే ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అట్లానే మన నైబరింగ్ స్టేట్ ఏపీ ఎలక్షన్స్ కూడా దాని యొక్క రిజల్ట్స్ కూడా కొంతవరకు ప్రభావం అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉండబోతుంది. అట్లని టోటల్గా ఉంటుంది అని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఒక 20% సుమారుగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఓన్లీ ఏపీ వాళ్ళే కాదు. ఈరోజు హైదరాబాద్ రీచ్ బియాండ్ ద వన్ లోకల్ సెగ్మెంట్ ఆఫ్ ది పీపుల్ అన్నమాట. ఏంటి ఏపీలో కొంచెం ప్రభావం అట్రాక్ట్ అయితే వెళ్ళినంత మాత్రానికి, ఎందుకంటే ఇక్కడ ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియా టైప్ అయిందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ మిగతా స్టేట్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తున్నాయి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అది మనకు చూస్తున్నాం. అందుకని ఏంటంటే చాలా వరకు ఎంఎన్సీ కంపెనీస్ ఈరోజు వాళ్ళ సెకండ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో పెట్టుకున్నారన్నమాట. ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. కొంతవరకు మీరు ఈ టైంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ అది ఇన్వెస్టర్స్కే అది మొత్తం పూర్తిగా అవగాహన ఉండి చేయగలిగిన వాళ్ళే ఈ టైంలో చేయాలా. అవగాహన లేకుండా ఏ విధమైన కానీ ఇన్వెస్ట్ మాత్రం నార్మల్ పర్సన్ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం అనేది కొంచెం చేయకపోవటం బెటరు. ఎందుకంటే క్లారిటీ వచ్చిన తర్వాత చేయటం వేరు, క్లారిటీ రానప్పుడు చేయటం వేరు. ఈవెన్ ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో కూడా ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి మీద ప్రస్తుతం ఫోకస్ చేయలేకపోతుంది. ఇంటెన్షన్ ఉన్నా చేయాలని ఇప్పుడు చాలా వరకు స్టేట్మెంట్లు మంచిగా రియల్ ఎస్టేట్ని మాత్రం బ్రహ్మాండంగా చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఫోకస్ ఇటు రియల్ ఎస్టేట్ లేదా అభివృద్ధి మీద కాకుండా కొంతవరకు ఎలక్షన్స్ మీద పట్టడం వల్ల ఏంటంటే కొంతవరకు టైం పెట్టచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం ఆలోచిస్తే కొంతవరకు స్తబ్దతగా ఉంది, కొంత వెయిట్ అండ్ వాచ్లో ఉంది. థ్యాంక్ యూ. అది మీకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాను.